నమస్కారం సుధా గారు. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకునేటప్పుడు 10-10 గురించి మాట్లాడుకున్నాము, 369 నెంబర్ గురించి మాట్లాడుకున్నాము. అవునండి. బట్ 2 కప్స్ టెక్నిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో. దాన్ని ప్రాక్టికల్గా కూడా చాలామంది ప్రూవెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునండి. ఏంటండి అసలు ఆ టెక్నిక్ ఏంటి? 2 కప్స్ టెక్నిక్ అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. బట్ ఫస్ట్ మనకి తెలియవలసింది ఏంటంటే, చాలా టెక్నిక్స్ ఉంటాయి నేను చెప్పినట్టు లా ఆఫ్ అట్రాక్షన్లో. ఇవన్నీ ఏంటంటే మీ నెగటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని పాజిటివ్ సైడ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగించేవి ఇవన్నీ. ఓకే. 2 కప్స్ టెక్నిక్ ఎట్లా ఉంటుంది అంటే, మన రిఫ్లెక్టింగ్ మళ్ళీ ఆలోచించే దోవకి తీసుకెళ్తుంది అనమాట. మనం ఆలోచిస్తాం, ఆ దోవకి తీసుకెళ్తుంది. అంటే ఏంటంటే, మనం పుట్టుకతోనే మనం కొన్ని డిజైర్స్తో పుడతాం. ఓకే. మనకి ఇలా ఉండాలి అని ఆల్రెడీ మన మైండ్లో ఉండిపోతుంది, మెమరీ ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఈ 2 కప్స్ టెక్నిక్ అనేది ఇంకా బయటికి తీసుకొస్తుంది. ఓకే. ఇప్పుడు 2 కప్పులు తీసుకోండి. ఒక కప్లో ఏమో సపోజ్ కాఫీ కానీ టీ కానీ లేకపోతే నీళ్ళు అనుకుందాం, పోసుకుందాం. దానికి లేబుల్ చేసుకోవాలి. నౌ పరిస్థితి, దాని మీద మీరు అఫర్మేషన్స్ రాసుకోకుండా ఇప్పుడు ఏం పరిస్థితి మీద ఉంది అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేస్తాం, దాన్ని అలా వదిలేస్తాం కాసేపు. దాని తర్వాత రిఫ్లెక్టింగ్ చెప్పాను కదా, రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నేను ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాను. ఓకే. ఎప్పుడు మనం ఒక పరిస్థితిలో ఉన్నాం, ఎప్పుడు ఇలాగే ఉండిపోతామా? లేదు, ముందుకెళ్ళాలనేగా చూసేది. ఎవరైనా అంతే. ఎవరైనా అంతే. మనిషి అన్నాక ముందుకు వెళ్దాం అండ్ ముందుకు వెళ్ళాలి, లేకపోతే మీరు స్టాగ్నేట్ అవుతారు. అవును. సో ఎవరైనా చేసేది అంతే. మనం అంటాం కూడా కంపెనీస్ ఒక 20 ఏళ్ళకి ఒకసారి మారుతుంది అని, ఒక సైకిల్ అంటాం. అలా ఈ సైకిల్ని మనం ఎప్పుడైనా ఊగించుకోవచ్చు. ఇప్పుడు 1 ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు, 3 ఇయర్ కాదు, 5 ఇయర్స్ కాదు. బికాస్ ఇదంతా మళ్ళీ ఏంటంటే రిఫ్లెక్టింగ్, స్క్రిప్టింగ్, విజువలైజేషన్ మీరు అన్నట్టు అది కూడా వస్తుంది, అండ్ స్క్రిప్టింగ్ చేసుకోవడంలో వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కప్ మీదేమో మన ఈ టైంకి నేను అన్న యూనివర్స్కి తెలియాలి కదా. ఇప్పుడు నేను ఒక విష్ను వదిలేసాను అనుకోండి, ఐ వాంట్ మనీ అని వదిలేసాను, లేకపోతే ఐ వాంట్ గిఫ్ట్ ఫ్రమ్ సంబడి అని వదిలేసాను. అది మీరు ఎప్పటికి కావాలి, ఎలాంటి గిఫ్ట్ కావాలి, ఎంత స్పెసిఫిక్గా మీరు ఉన్నారంటే అంత స్పెసిఫిక్గా మీకు యూనివర్స్ అంత తొందరగా కూడా మీకు ఇస్తుంది అనమాట. ఇట్ విల్ మేనిఫెస్ట్. దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. సో ఈ 2వ కప్పులో నేను 2 కప్ టెక్నిక్ కదా మాట్లాడుతున్నాను. ఈ 2వ కప్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఫ్యూచర్ మనం ఎలా ఉండబోతున్నాము. నాకు ఏరోప్లేన్ కావాలి, నాకు కార్లు ఉన్నాయి, ఇప్పుడు 4 కార్లు నాకు కావాలి. సో ఏరోప్లేన్ కావాలి. దెన్ నాకేమో ఇంత పని వాళ్ళు ఉన్నారు, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. అంటే ఆ టైం ఫ్రేమ్ కూడా రాయాలి మీరు దాని మీద. ఈ 5 ఏళ్లలో నేను ఇట్లా చేస్తాను రాసేసి, ఇదేంటంటే ఈ నెగటివ్ కదా, ఇప్పుడు ఏమీ లేదు మీకు, ఈ నెగటివ్ తీసుకెళ్ళి పాజిటివ్లో వేయాలి. అంటే ఏంటి, మీ మైండ్ ఇమీడియట్గా షిఫ్ట్ అవుతుంది పాజిటివ్కి. ఓకే. దీంట్లోంచి దీంట్లో వేసారు కదా, మరి ఆ ఫీల్ తోటి వేస్తే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది. అంతే. ఈ నీళ్ళు కదా, ఈ నీళ్ళలో కాఫీయో టీయో ఏదో బేసిక్గా నీళ్ళే అనుకుందాం, నీళ్లు తీసి వేస్తాం అనమాట. వేసినప్పుడు ఏంటంటే ఆ పాజిటివిటీ అనేది ఈ నీళ్లు ఇంబైబ్ చేసుకుంటుంది మన పాజిటివ్ థాట్ని, అది మనకి తాగొచ్చు అనమాట. ఇలా రోజు చేయొచ్చు మీరు. ఎవ్రీడే చేసినా కూడా మీకు అది మీ గోల్కి టువర్డ్స్ ద గోల్ ఇట్ విల్ టేక్ యూ. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ఒక లెట్స్ సే ఇప్పుడు ఒక సింపుల్ వెజిటబుల్ వెండర్ ఉన్నాడు అనుకుందాం, వాళ్ళు ఒక 100 మందికి ఇస్తున్నారు. నేను ఇదివరకు ఐ థింక్ ఐ టుక్ దిస్ ఎగ్జాంపుల్, బట్ ఇంకోటి తీసుకున్నారు. సపోజ్ ఎవరు బేకరీ స్టఫ్ చేస్తున్నారు అంటే కేక్లు వాళ్ళు 10 మందికి ఇస్తున్నారు ఈ నెలలో. ఇప్పుడు నెలలో 10 మందికి ఇస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు రావు, అంటే చాలా తక్కువ వస్తుంది. సో అదే ఇప్పుడు రాసుకున్నారు, దీన్ని తీసి దీంట్లోకి ఇంకో 3 నెలల్లో నేను 1000 మందికి ఇస్తున్నాను. ఓకే. వేసుకుంటే ఏమవుతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది తప్పకుండా. సో ఇవన్నీ చేయడం ఎందుకు చేస్తున్నాము అంటే, మనం మేనిఫెస్ట్ అవ్వడానికి మన డిజైర్స్, అండ్ ఆల్సో నెగటివ్ని కంప్లీట్గా మనం పాజిటివ్ కింద తయారు చేస్తున్నాం. ఓకే. మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ వెళ్తుంది. ఎలా అండి ఈ మేనిఫెస్టేషన్ అంతా త్రూ నేచర్లా ఏ విధంగా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పచ్చు? బికాస్ ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందుకు ఉందండి, బ్రహ్మాండం అంతా మనకు కావాల్సింది ఇవ్వడానికే ఉంది నా ప్రకారం. అవును. సో మీరు ఏ స్క్రిప్చర్స్లో చూసినా అదే చెప్తారు, మన ఇమాజినేషను, మన థాట్స్లో ఏమున్నాయో అవి మన దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి, మనకి ఇస్తుంది కూడాను. సో నేచర్ ఎలా ఇస్తుంది అంటే, మనకి నలుగురు హెల్ప్ చేయడానికి వస్తారు. సో ఒక మనిషి మనకి దారి చూపిస్తారేమో, మనకి కావాల్సిన ప్రజెంట్ తీసుకొచ్చి ఇస్తారేమో.
లేకపోతే ఇప్పుడు నేను ఇందాక బేకరీ తీసుకున్నట్టు ఇంకో మార్కెటింగ్ అతను ఈవెంట్స్ మేనేజర్ వచ్చి మీతో చేరతాడేమో. ఇప్పుడు ఏంటంటే ఈ విష్ మీకు ఉంది కనుక ఎక్కడ లేని వాళ్ళు లేస్తారనమాట. వాళ్ళకి థాట్స్ కనెక్ట్ అవుతాయి. నేను చెప్పినట్టు మనం అందరం ఇప్పుడు ఒక వైబ్రేషన్లో ఉన్నాం, థాట్స్లోనే ఉన్నాం, అందరం కనెక్టెడ్. సో అది కలెక్టివ్ కాన్షియస్ అంటాం. కలెక్టివ్ కాన్షియస్ నుంచి మనకి వస్తుందన్నమాట. ఓకే. సో మన కాన్షియస్లో ఉన్నదే ఈ కలెక్టివ్ కాన్షియస్లో ట్యాప్ అయ్యి అది మన దగ్గరికి వస్తుంది. అలాగే నేచర్లో మనకు ఒక థాట్ వదిలేసినప్పుడు అది మనకు వస్తుంది అన్నది. సో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనికొస్తుంది. మనం డీకోడింగ్ మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట్లాడాం అనమాట. బట్ ఇది ఇంకా సింప్లిఫై చేస్తున్నాను నేను చెప్పింది. సో ఈజీగా మీకు మేనిఫెస్ట్ అవుతుంది. బట్ బేసిక్గా మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనకి ఒక డిజైర్ ఉన్నది మనకి రావడమే మేనిఫెస్టేషన్. ఓకే, అది ఇన్స్టెంట్, అది ప్రెజెంట్. మేనిఫెస్టేషన్ అనేది ప్రెజెంట్ వచ్చింది. ఓకే ఓకే, సో అదే నేను చెప్పినట్టు గోల్ అనేది ఏంటి, అది ఫ్యూచర్. సో మేనిఫెస్ట్ అవ్వాలి, ఇమీడియట్గా మేనిఫెస్ట్ అవ్వాలంటే ఇలాంటి టెక్నిక్స్ వాడితే మీకు ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకని చిన్నగా పెట్టుకుని గోల్స్ చేసుకున్నాము అంటే మనకి పెద్ద గోల్స్ కూడా మనం వెళ్ళి మేనిఫెస్ట్ చేయొచ్చు. మీకు నమ్మకం వస్తుంది. బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ సెల్ఫ్ లవ్. అదే నేను చెప్పేది ఏంటంటే మనకి లేనిది ఇంకోళ్ళకి ఎలా ఇస్తాం? అవును, మనకే మన మీద డౌట్లు ఉన్నప్పుడు యువతల వాళ్ళ మీద ఎన్ని డౌట్లు ఉంటాయి మనకి. ఎగ్జాక్ట్లీ కదా. సో అలాంటప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, ఇప్పుడు బేకరీ ఎగ్జాంపుల్ ఉంది, యువతల వాళ్ళు వచ్చి ఇస్తారని మనకి నమ్మకం కూడా ఉండదు కదా. అవును, ఉండదు. సో అలాగే అప్పుడేమవుతుంది, అబండెన్స్ అంటే లా ఆఫ్ యూనివర్స్ ఏమో మనకి ఇస్తుంది అనమాట. మనకి నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ దానికి బేసిస్ అంతా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్. ఇవి మూడు మాత్రం మస్ట్. అది లేకుండా మాత్రం మనం ముందుకు వెళ్ళలేము అనమాట. దేంట్లో మనకి అట్రాక్టివ్ అవ్వదు మేనిఫెస్టో. చాలామంది అంటే ఈ టెక్నిక్స్ ఎవరైతే చూస్తారో ఫాలో అయ్యేళ్ళకి మాత్రం ఒక క్లారిటీ వస్తూ ఉంటుందండి లోపల. అవునండి, ఎక్కడో తెలియకుండా కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివ్ సైన్. అంతేనండి. మీరు ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ లవ్, ఆ విధంగానే ముందుకు వెళ్ళిపోతుంది. సెల్ఫ్ లవ్ లేకుండా సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. అన్ని కనెక్టెడ్ కదా వాళ్ళు. సో అలాగే ఏంటంటే మనకి ఫస్ట్ మనం జాయ్ అనుకోండి, మనం ఏ మెంటల్ స్టేట్లో వైబ్రేట్ అవుతున్నామో అదే వస్తుంది. మనకి జాయ్ ఎప్పుడు వస్తుంది? మన మీద మన నమ్మకం ఉన్నప్పుడే. అవును, నేను హ్యాపీగా ఎప్పుడు ఉంటాను? నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడే. అవును, నా మీద నమ్మకం లేకుండా నేను ఏం మాట్లాడగలను, ఏం చేయగలను? అసలు లేదు, అలా చేయలేము. సో అవన్నీ ఉంటేనే ఇవన్నీ అవుతాయి అన్నమాట మనకి. అప్పుడు అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఏంటంటే యూనివర్స్ ఇవ్వడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఎప్పుడు ఫస్ట్ మనం సెలెక్ట్ చేయవలసింది జాయ్ ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు. సో అందుకనే సెల్ఫ్ వర్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్తో పాటు క్లాస్లో ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో 1 day సెషన్ మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, December 30th. ఆ రోజు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏం చేస్తాము అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, 30th అని ఎందుకు పెట్టుకున్నాం December 30th అంటే మనకి 31st వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే ఈ సంవత్సరానికి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏది సాధించాలనుకుంటున్నాము అనేది ఇంటెన్షన్ సెట్టింగ్ అనమాట. దాన్ని గోల్ సెట్టింగ్ అనొచ్చు. కానీ ఇంటెన్షన్స్ అంటే ఏంటంటే మనం ప్రెసెంట్కి తీసుకొస్తుంది. గోల్ అనేది ఏంటంటే దూరంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. సో దానికి ఫస్ట్ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్షన్ సెట్టింగ్ సెరమనీ ఆర్ ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్. ఈ రిచువల్ చేసుకుంటే ఏంటంటే మనం ఒక దారిలోకి కరెక్ట్గా ఆ గోల్కి మనం అచీవ్ చేసుకోగలం అనేది మన స్టార్టింగ్ సంకల్పం ఎట్లా చేసుకుంటామో అట్లా అనమాట. సో అది మనకి 10:30 అరౌండ్ 10:30 ఆ రోజు 4 hours క్లాస్ ఉంటుంది. కిందేమో నంబర్ ఉంటుంది మనకి, మన ఈ వీడియో దగ్గరే నంబర్ వేస్తున్నారు. దానికి సంప్రదిస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎంత ఫీజు అనేది చెప్తారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్తారు, ఎంత యూస్ఫుల్గా ఉంటుంది మీకు అనేది కూడా చెప్తారనమాట. సో తప్పక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఇంటెన్షనల్ సెట్టింగ్ అనేటువంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు. December 30th క్లాస్ ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.